గాయస్, సింధిని చూసి చాలా రోజులు అయింది కదా, నేను కూడా చూసి చాలా రోజులు అయింది. యాక్చువల్లీ 1 year తర్వాత మళ్ళీ కలిసినాం అనమాట. సో ఈరోజు అయితే మనం మూవీకి వచ్చినాం, పుష్ప 2 ఉంది కదా, సో ఆ మూవీకి అయితే వచ్చినాము. మేడం గారికి ఇప్పుడు తీరింది, ఆబ్వియస్లీ నాకు కూడా ఇప్పుడే తీరింది. సో మనకి ఇంకా 1 hour టైం ఉందన్నమాట మూవీకి. సో ఈలోపు కొంచెం చిన్న షాపింగ్ అట్లా విండో షాపింగ్ చేసేసి కొంచెం తినేసి పుష్ప మూవీ అయితే చూసేసి వచ్చిన తర్వాత నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను డెఫినెట్గా. సింధి కూడా ఇస్తారేమో చూద్దాం. చాలా మళ్ళా ఇక్కడెక్కడ చూద్దాం. ఫైనల్లీ ఆర్డర్ చేసుకున్నాం, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి బాగా ఆగలేస్తుంది. మెక్సీ నుండి ఆర్డర్ చేసుకున్నాం అనమాట, వెయిటింగ్ ఫర్ ఆర్డర్. యూజువల్గా కేఎఫ్సీ నుండి ఆర్డర్ చేసుకుంటుండే, కానీ మెక్డొనాల్డ్స్లో నాకు చికెన్ వింగ్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. అండ్ ఈసారి అయితే బకెట్ తీసుకున్నాం అనమాట. యూజువల్గా మేము 4 pieces అట్లా తీసుకుంటుండే, ఇప్పుడు 6 తీసుకున్నాము. కానీ అసలు ఎంత వర్స్ట్గా వచ్చిందంటే, ఫస్ట్ టైం నాకు అసలు తినాలనిపించలేదు. ఆ కోటింగే చాలా ఓవర్గా అనిపించింది. అస్సలు టేస్ట్ కూడా బాగాలేదు, అసలు స్పైసీగా లేదు, ఏం లేదు, చప్పగా ఉంది. కోటింగే చాలా ఎక్కువ ఉంది, నాకు అసలు మంచిగా అనిపించలేదు, వేస్ట్గా తీసుకున్నామేమో అనిపించింది. ఇంకా సింధి కూడా ఆ వింగ్ ఒకటి తిన్నది, నేను కూడా అదొకటి తినేసి పెట్టేసినాం అనమాట అక్కడ. దీనివల్ల ఇంకేదైనా ఐస్ క్రీమ్ కానీ లేదంటే సబ్వేకి వెళ్ళినా కానీ బెటర్గా ఉండేదేమో, అట్లీస్ట్ రైస్ ఐటమ్ తీసుకున్న బాగుండేదేమో అని అనిపించింది. అండ్ మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. నాకు ఎప్పుడు నచ్చుతుంది, బట్ ఈసారి ఎందుకో ఇట్లా చండాలం చేసి పెట్టారు వాళ్ళు. ఇంకెప్పుడు కూడా బకెట్ అయితే తీసుకోవద్దు అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయినా. వింగ్స్ మంచిగా తినచ్చు అనుకున్నా. ఎనీవే మనకైతే మూవీ టైం అయిపోయింది, సో మనమైతే వచ్చేసినాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే నా మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఆ సీట్ అనమాట. నా వెయిట్కి ఆ సీట్ ముందుకు అనడానికి అవ్వదు అస్సలు. కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, సింధి చూపించింది అనమాట. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంది, కొంచెం వెనకన్నా కానీ నా వెయిట్ తీసుకోగలిగింది, అది బాగా అనిపించింది. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా ప్రైజ్ ఉన్నాయి అసలు, మరి ఎంత ఉందంటే 530 పడింది పర్ హెడ్కి. అండ్ దట్టు అంటే సీట్స్ మాత్రం అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేమేం చేసామంటే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట, వేరే మూవీ అనుకొని. సో ఇంకా ఈ మూవీ అవైలబుల్లో ఉంది ఫోరంలో, సో అందుకని ఈ మూవీకి వచ్చేసినాం. మూవీ అయితే అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి రివ్యూ అయితే ఇచ్చినాము. అండ్ ఎండింగ్లో ఆ క్లిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో ఇంకొక మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఫైనల్లీ సినిమా అయితే చూసినాం, పుష్ప 2. ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది. ఓకే, ఒకటి రిపీటెడ్ స్టోరీ లాగా. ఓకే. దెన్ సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ ఓకే, రిలేటెడ్ టు ద రీసెంట్ ఇష్యూస్ అబౌట్ ఫీమేల్ సెక్యూరిటీ. ఓకే, కానీ ఈవెన్ దెన్ లైక్ ఫీమేల్ ఫైట్ చేస్తుంటే బాగుంటుంది. అప్పుడు పుష్ప ఏమైపోవాలి? పుష్ప అవ్వచ్చు, అమ్మాయి కూడా పుష్ప కావచ్చు. ఇది వినిపించిందా లేదా నేను మళ్ళీ రిపీట్ చేస్తా. యాక్చువల్లీ ఏంటంటే కెమెరా వచ్చి అమ్మాయి పేరు కదా, ఏ పుష్ప రాజ్ అది. యాక్చువల్లీ ఎప్పుడు ఒక అబ్బాయి వచ్చేందుకు సేవ్ చేయాలి. సో దాని ఏమంటుందంటే ఫస్ట్ హాఫ్ అంతా బోర్గా అనిపించిందంట, సెకండ్ హాఫ్ కొంచెం ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో రిలేషన్షిప్ గురించి, సో అది బాగా నచ్చింది అనిపిస్తుంది. అక్కడ తనని ఎవరైతే వాళ్ళ అన్నయ్య కూతురు ఉందో తనని కిడ్నాప్ చేసినప్పుడు తను ఫైట్ చేస్తే బాగుంటుంది అనేసి తన ఫీలింగ్ అనమాట. సో ఓవరాల్ అయితే మూవీ బాగుంది. నాకు లైక్ కొత్త అల్లు అర్జున్ చూసినట్టు అనిపించింది అనమాట. మనం ఇప్పటి వరకు చూసిన దానిలో ఏంటంటే తను ఒక లవర్ బాయ్ లాగా అండ్ కొంచెం వేరే వేరే టైప్స్లో చూసినాం కదా. ఇప్పుడు తన అంటే రెగ్యులర్ యాక్టింగ్ కంటే కూడా ఇది కొంచెం వెరైటీగా అనిపించింది, నాకు బాగా నచ్చింది. కాకపోతే తను చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్గానే ఉంది, కొంచెం ఓవర్ హైప్ చేసినట్టుగా అనిపించింది. పెద్దనకి అమ్మాయికి కొంచెం స్ట్రాంగ్గా ఉండేసి తన సేవ్ చేసుకున్నట్టు బాగుంటుంది. అరే హీరో అంటే అలా అంటే హీరో ఏమైపోవాలి? అమ్మాయి కూడా హీరో కావచ్చు, అది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాదు కదా. ఆబ్వియస్లీ హీరో అబ్బాయి ఉండాలని రూల్ లేదు. హర్ట్ అయితే కానీ నా రివ్యూ అది. హీరో వేరే, హీరోయిన్ కూడా కాదు కదా తను. దట్స్ హర్ రివ్యూ యాక్చువల్లీ. సో నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, కొత్త అల్లు అర్జున్ని చూసినట్టు అనిపించింది ఓవరాల్గా. మీరు చెప్పండి, లాస్ట్కి రష్మిక
ప్రెగ్నెంట్ ఉంటుంది రైట్. అది బాంబ్ బ్లాస్ట్ నిజంగా అవుతుందా, లేదా బాంబ్ బ్లాస్ట్ కాకుండా సేవ్ అవుతారా, లేదా ఒకవేళ సేవ్ అయితే రష్మికకి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా, ఒకవేళ అబ్బాయి పుడితే స్టోరీ ఎట్లుంటుంది. నేను అనుకుంటా అమ్మాయి పుడుతుందేమో మేబీ, బికాజ్ కొంచెం సెంటిమెంటల్గా లాస్ట్కి అమ్మాయి స్టోరీస్ వచ్చినాయి కాబట్టి నా ఎక్స్పెక్టేషన్స్ అట్లున్నాయి. కాకపోతే అది రియల్గా బాంబ్ బ్లాస్ట్ అయితే మాత్రం ఐ డోంట్ థింక్ పుడతారేమో. బట్ దెన్ అగైన్ అది బ్లాస్ట్ కాకపోతే అమ్మాయి అనుకుంటాను. ఓకే, లెట్స్ సీ పుష్ప 3. పుష్ప 3లో చూద్దాం ఏమవుతుందో. రష్మికకి అమ్మాయి పుడుతుందో, నాట్ రష్మిక, శ్రీవల్లికి అమ్మాయి పుడుతుందా లేకపోతే అబ్బాయి పుడతాడా? సో పార్ట్ 3లో అయితే చూద్దాం అనమాట. నేనైతే కొంచెం బ్యాడ్గా ఫీల్ అయినా, షెకావత్ని కొంచెం బయట పడేసినట్టయితే బాగుండేదేమో పాపం. చివరికి వాడిని ఒక పువ్వుని చేసేసారు ఎట్లయితే నేను కూర్చోమని పిలుస్తావేంటి? అది ఖర్చుంది అనుకో. చెప్పు ఒకవేళ అమ్మాయి పుడితే మేమేం గెస్ చేస్తున్నామంటే మేబీ తను గ్రో అయ్యి మేబీ ఇప్పుడు లాస్ట్కి ఎనిమీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ అమ్మాయి మీద కన్నేస్తారేమో, ఆ పుష్ప వాళ్ళ డాటర్ మీద. ఆయన తర్వాత వాళ్ళ డాటర్ని కొంచెం స్ట్రాంగ్గా పెంచి అట్లా ఎంతగా డిఫెండ్ చేసుకునేలాగా అట్లా స్ట్రాంగ్గా పెరుగుతుందేమో మేబీ అని అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. నేనైతే అలా అనుకోవట్లేదు. సో అది మళ్ళీ అగైన్ ఫిమేల్ ఓరియంటెడ్ అయిపోతుంది కాబట్టి ఇది పుష్ప కాబట్టి తప్పేముంది. మేబీ మరి ఫిమేల్ ఓరియంటెడ్ కాకపోతే మళ్ళీ ఆ రేప్ సీన్ ఎందుకు తేవాలా, అలా అమ్మాయిని సేవ్ చేయడం ఎందుకు తేవాలా, అవన్నీ హీరోని హైప్ చేయడం, అవన్నీ రీసెంట్ టైమ్స్లో అయ్యే ఇష్యూస్ కదా. ఇప్పుడు వెన్ యూఆర్ యూజింగ్ దాట్ దెన్ మేక్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, మేక్ అ మూవీ ఆన్ దాట్, యూ కెన్ కంటిన్యూ లైక్ దాట్ యాజ్ వెల్. పుష్ప ఒక గ్రేట్ ఫాదర్ లాగా వాళ్ళ డాటర్ని బాగా పెంచుతున్నట్టు మేబీ. అట్లా చేస్తే సుకుమార్ గారు ఎత్తిపోతారేమో డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సో యా, యాక్చువల్లీ లాస్ట్కి ఎవరు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసింది, సో అది కొంచెం సస్పీషియస్ అనమాట. చూద్దాం, పోనీ ఆ షెకావత్ బతికేసి వచ్చినాడేమో, ఇన్ ఎవర్ నో. బట్ ఆ బాడీ అయితే షెకావత్ కాదు అని అనిపించింది నాకు. మీకేమన్నా కొంచెం తెలిస్తే, మీకు గెస్ ఏమన్నా ఉంటే కొంచెం కామెంట్స్లో పడేయండి, మేము కూడా ఇమాజినేషన్ చేసుకుంటాం. ఓకే, లాస్ట్కి బాంబ్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళు ఏమవుతారు అదొక్కటి గెస్ చేయండి. పుష్ప 3 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎవరో ఒకరు బయటపడతారు, ఎందుకంటే పుష్ప మూవీ కాబట్టి. సో అండ్ వాళ్ళ వైఫ్, ఫ్యామిలీ, షీస్ ప్రెగ్నెంట్, అదంతా ఏమవుతుంది తెలియదు. పోతే శ్రీవల్లి పోయేసి బిడ్డని చేసన్నా పోతుంది. అది మూవీ చూస్తే బిడ్డ పేరు చెప్తలేరు కదా, వాళ్ళ అబ్బాయి పేరు చెప్తున్నారు కదా. యా, వెంకటరమణ మీ డాడ్ అలా అలా చెప్తున్నారు కదా. సో లేదంటే పుష్పనే పోయి అనేసి, లేకపోతే మన ఇండియాలో స్కాన్స్ జరగలేదు అంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు, అలాగే ఇమాజిన్ చేసుకుంటున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే, బట్ ఏంటంటే వాళ్ళ డాడే మళ్ళీ పుడతారు అనేసి ఒక ఇమాజినేషన్లో ఉన్నారు కాబట్టి మేబీ అబ్బాయి అబ్బాయి పుడతాడు అనేసి. అబ్బాయి పుడితే మళ్ళీ చూడండి ఆ అమ్మాయి పుడితే కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట మాలాంటి వాళ్ళకి స్పెషల్లీ. అవును, దీనికి పుష్పకి అయితే నాకు అలాంటి ఇమాజినేషన్ ఏం లేదు. పుష్పకి అబ్బాయి పుట్టి మళ్ళీ అగైన్ పుష్పలాగా రావడం ఇట్లాంటివి ఏమన్నా జరగచ్చు. యా, ఓకే, మళ్ళా రావడం, మళ్ళా సేమ్ స్టోరీ నడవడం ఎందుకు అనుకుంటాం మరి. సేమ్ స్టోరీ ఏముండదు, డిఫరెంట్గానే పెడతారు. ఇప్పుడు మనం రివ్యూ చెప్పేసాం, మనం ఎందుకు మాట్లాడుతున్నాం. ఓకే మళ్ళా, సో ఇదైతే మా రివ్యూ. మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం సజెషన్స్ కామెంట్స్లో పడేసేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.